హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాము. ఇవాళ కాకరకాయ తీసుకొచ్చాననమాట. మా ఇంట్లో అయితే కాకరకాయ తినరండి. మీ ఇంట్లో కూడా మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటారా? అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. నేను చేశాను. మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. ఒక అరకిలో కాకరకాయ తీసుకొని పైన లైట్‌గా పొట్టు చెక్కుకొని లోపల గింజలంతా తీసేసి మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. నేను చక్రాల్లా కోసాను. పక్కన ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అర స్పూన్ సాల్ట్, 2.5 స్పూన్ల పెరుగు వేసుకోండి. వేసుకొని నీళ్ళలో బాగా కలిసేలా కలిపేసేయండి. ఇప్పుడు ఈ కలిసిన నీళ్ళలో మనం ముందుగా కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసి ఒకసారి తిప్పేసుకొని ఇందులో ఒక అరచెక్క నిమ్మకాయని బాగా జ్యూస్ అంతా పిండేసి ఒక పక్కన ఒక 20-30 నిమిషాలు పెట్టేసుకోండి. చేదంతా పోవడానికి అనమాట ఈ స్టెప్ అనేది. చాలా ఇంపార్టెంట్ అండి. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఎంతసేపు కాకరకాయని నీళ్ళలో నాననిస్తే అంతలా చేదిపోతుంది మీకు. ఒక అరగంట పెట్టేసుకొని పక్కన తర్వాత నీళ్ళన్నీ వాడ్చేసి ఇలాగ ఫ్రెష్గా తీసేసుకోండి పక్కకి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం గరం మసాలా, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పెరుగు, శనగపిండి, నిమ్మకాయ అన్నీ వేసుకుంటాం దీంట్లోకి. అన్నీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులోకి అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, అర స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, అలానే పావు స్పూను గరం మసాలా పొడి, అర స్పూన్ సాల్ట్, దీంట్లోకి 2 గరిటెల పెరుగు పడుతుంది. అంటే 4 టీ స్పూన్ల పెరుగు వరకు అనుకోవచ్చు మీరు అందాజా. అలానే ఒక చిన్న నిమ్మ చెక్క పిండేసుకొని బాగా మసాజ్ చేస్తూ కలిపేసి పక్కన పెట్టుకోబోయే ముందు శనగపిండి కూడా వేసి ఒకసారి డస్టింగ్ చేసుకుంటాం. బాగా మసాజ్ చేస్తూ కలపండి. ముక్కలన్నీ కూడా నొక్కుతూ కదిపితే లోపలికంట పడుతుంది మనకి మసాలా అన్నది. ఇప్పుడే వేస్తామండి. ఏ మసాలాలు వేసినా కూర చేసేటప్పుడు ఏం వేయము. సో రుచి చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోండి. కలిపేశాను కదా, ఒకే స్పూను కొంచెం ఎక్కువ శనగపిండి వేసుకోండి. స్పూన్ ఫుల్గా తీసుకొని వేసుకోండి చాలు. బాగా కలిపేసుకుని దీన్ని వీలైతే ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు అన్నట్లయితే మీకు ఇప్పుడే వండేసేయాలి కూర అనుకున్నట్లయితే అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వీల్లేని వాళ్ళు పక్కన పెట్టుకొని ఉంచండి. నేను పక్కన 5 మినిట్స్ వదిలేసి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసాను. ఇలా ఉన్నాయి ముక్కలు. నీట్గా మసాలా అంతా పట్టేసి మనం నార్మల్గా నాన్ వెజ్ అది ఎలా చేసుకుంటామో అలా ముక్కలకి అంతా కూడా మసాలా పట్టేసి చాలా నీట్గా ఉందండి. చాలా బాగుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని బాగా వేడవ్వనివ్వండి. పొగలు వచ్చేయాలి. అంత వేడైన తర్వాత దీంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. బాగా వేడైన తర్వాత వేస్తే మనకి కూర ఏం చేసినా సరే ప్యాన్కి అంటదు. అండ్ అలానే ఆయిల్ కూడా నీట్గా వేగిపోతుంది. ఇప్పుడు మనం ఏవైతే ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాం ఫ్రిడ్జ్ నుంచి తీసామో వాటిని ఒక్కొక్కటిగా పేర్చుకోండి. మీకు చేత్తో ఇబ్బంది అయితే స్పూన్తో పెట్టుకోండి, లేకపోతే గరిటెతో పెట్టుకున్నా పర్లేదు ముక్కలు అనేవి. కానీ చేతులతో పెట్టినప్పుడు మాత్రం చేతులు నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకోండి. ఏ వంట చేసినా సరే కూరగాయలన్నీ కట్ చేసి మీరు కూర ప్రాసెస్ చేస్తున్నప్పుడు చెయ్యి వాడే ప్రాసెస్ ఎక్కడున్నా సరే చేతులు కడుక్కునే చేయండి. ఎందుకంటే ఎంత హైజీన్గా వండితే అంత హెల్తీగా ఉంటుంది. అండ్ ప్రేమగా ఉండడం మర్చిపోకండి. నేను చెప్పాలి అని కాదు, జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే. మీకు ఎంత కోపం ఉండి వండినా సరే మీరు ప్రేమగా వండలేదనుకోండి, పాపం తిన్న వాళ్ళకి అరగదు అండ్ కూరలో రుచి కూడా రాదు. అందుకనేసి జాగ్రత్తగా ఉండండి. ఇలా ప్యాన్లో పట్టినన్ని ముక్కలు కూడా పెట్టేసుకొని నీట్గా 1 నిమిషం వీటిని అలా బయట వేగనిచ్చి మూత పెట్టేసుకోండి. మూత పెట్టి కరెక్ట్గా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే అలాగా మూత పెట్టేసి బాగా వేగనిస్తే కనుక మొత్తం అంతా బ్రౌన్ కలర్లోకి మారడం మొదలవుతుంది. 1 నిమిషం మగ్గే టైంకి ఇలా అయిపోయింది చూసారా. నేను ముక్కలన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఒకసారి దగ్గరికి, ఎందుకంటే వేగే కొద్దీ ముక్కలు దగ్గరగా అవుతాయి కదా. సో వేడంతా ఈవెన్గా మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా ఒకేలాగా పట్టేలాగా దగ్గరికి జరుపుకుంటున్నాను అట్ ప్రెసెంట్. దగ్గరికి జరిపేసుకొని మొత్తం అంతా కూడా
మూత పెట్టేస్తాను. మీరు మీ ఇంట్లో కాకరకాయ ఎలా చేస్తారో, మీ ఇంట్లో వాళ్ళు ఎలా తింటారో నాతో రెసిపీ షేర్ చేసుకోండి. కింద కమెంట్స్లో నాకు తెలియచేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను. 2 నిమిషాలు ఉంచిన తర్వాత తీస్తున్నాను. ఇలా ఉంది. సో ఒక సైడ్ అంతా బాగా కాలిపోయి ముక్కలన్నీ కూడా బాగా వేగినాయి. సో ఒక సైడ్ తిప్పేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఇప్పుడు రెండో సైడ్ కూడా బాగా వేగుతుంది. ఇప్పుడు ఇంత బాగా వేగింది కదా, 5-6 మినిట్స్ వరకు మనం వీటిని వేపుకుంటాం. ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు తిప్పేసుకున్నాం అనుకోండి. తిప్పిన తర్వాత 3 మినిట్స్, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మగ్గున్నాయి కదా. ఇది చూసారా ఎంత మంచి బ్రౌన్ కలర్ అనేది వస్తుందో సెకండ్ సైడ్ తిప్పుకున్నప్పుడు. ఇలానే తిప్పుకొని అన్ని ముక్కలు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మొత్తం చేదంతా పోతుందండి. అండ్ క్రిస్పీగా వస్తాయి చిప్స్ అనేవి. మామూలు కాకరకాయ అయితే నవలాలి కదా, ఇవి చిప్స్లా వస్తాయి. సో చాలా ఇష్టంగా తింటారనమాట. కరకరలాడుతూ ఉంటాయి చిప్స్ అనేవి, బాగుంటాయి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా పెడతాను. ఇంకా ముందు ముందు ట్రావెల్ వ్లాగ్స్ వస్తున్నాయి, ఇంకా టిప్స్ రాబోతున్నాయి. సో అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో రెండో సైడ్ కూడా బాగా వేగిపోయింది. నేను వీటిని పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి ముక్కలు. ఈ నూనె కట్టేసుకోండి. అట్ ప్రెజెంట్ ఇంత క్రిస్పీగా అయ్యాయి అన్నమాట ముక్కలు. చాలా బాగా అవుతాయి. అన్నీ ఇంత బాగా వేపుకోండి. అందుకే కంగారు వద్దని చెప్పాను. నెమ్మదిగా వేపుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన నూనెలో ఒక్క ఎండుమిర్చి, ఒక 4 రెబ్బలు కరివేపాకు వేసుకొని బాగా వేపేసి ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీంట్లో వేసి తిప్పేసేయండి. అంటే వేస్ట్ అవ్వకుండా. ఇది దిగిన ఆయిల్ కదా, మొత్తం ఇప్పుడు ఆయిల్లో మసాలాలన్నీ కూడా ఫ్లేవర్ పట్టుంటుంది. ఆయిల్ అనేది ముక్కలకి మళ్ళీ పట్టింది అనుకోండి, రెండోసారి ఇలా తిప్పినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, మీ ఇంట్లో వాళ్ళు తిన్నారా లేదా అన్నది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే అయిపోయిందండి మన కాకరకాయ ఫ్రై. చాలా యమ్మీగా వచ్చింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ కలుద్దాం.